నమస్తే అవధాని. కొంచెం విరామం తర్వాత జీవితంలో కొన్ని సందర్భాల్లో కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సి వస్తుంది. అది మనంతటా మనం నేర్చుకోవడం వేరు, పక్క వాళ్ళ జీవితాల నుంచి నేర్చుకోవడం వేరు. అటువంటి జీవితం నిన్న తెల్లారిపోయారు. విజయపత్ సింఘానియా, ఫార్మర్ రేమండ్స్ బాస్, ఒక 20 ఏళ్ల పాటు రేమండ్స్ని అత్యున్నత స్థానానికి తీసుకెళ్ళాడు. మామూలుగా కాదు. హీ ఎక్స్పాండెడ్ రేమండ్ బిజినెస్ టు వేరియస్ యాక్టివిటీస్. చాలా అద్భుతంగా చేశాడు. ఆ మనిషి నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటంటే, దేనికి భయపడకపోవడం, ఎటువంటి పరిస్థితుల్లో అయినా ముందుకు వెళ్ళగలగడం, అండ్ స్కై ఈజ్ ది లిమిట్. మనం మామూలుగా అంటూ ఉంటారు కదా, దేనికైనా ఆకాశమే హద్దురా అని. ఆయనకి ఆకాశమే హద్దు. నిజంగా ఇన్ లిటరరీ టర్మ్స్, ఇన్ ఆల్ ప్రాక్టికల్ టర్మ్స్ ఆయనకి ఆకాశమే హద్దు. అలాగే ఒంటరిగా ఏదైనా చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎవరిని నమ్మద్దు. ఇవన్నీ పాఠాలు ఒక మనిషి జీవితం నుంచి చూసుకోండి. 1980 నుంచి 2000 వరకు రేమండ్ని విస్తృతి చేసినప్పుడు అద్భుతమైన వ్యాపార సామ్రాజ్యంగా అది విస్తరించింది. ఆ తర్వాత దాన్ని కొడుకిచ్చాడు, గౌతమ్ సింఘానియాకి ఇచ్చాడు. అది ఒక ఆస్పెక్ట్. 1988లో ఫర్ 23 days in a micro flight, he traveled from London to India. Solo travel, right? 2005లో at the age of 67, not a small age, హాట్ ఎయిర్ బెలూన్లో 67,000 అడుగుల ఎత్తులో పయనించాడు. అండ్ హీ గాట్ పద్మభూషణ్ as well from Indian government. ఇంత చేశాడు కదా. అంటే ఆయన తెలివితేటలు ఎంత అమోఘం, మనిషిలో ఎంత దాన్ని ఏమంటారంటే దూకుడుదనం, సాహసం లేకపోతే ఫ్లైట్లో సింగిల్గా సోలోగా లండన్ నుంచి ఇండియా ట్రావెల్ చేస్తాడు మైక్రో ఫ్లైట్ పై. అట్లాగే 67 ఏళ్ల వయసులో అంత ఎత్తులో